ప్రముఖ తమిళ నటుడు తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ కు మెడ్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ తనపై విధించిన భారీ పెనాల్టీని రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో గత కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ కేసులో విజయ్ కు ఊరట లభించలేదు. ఐటీ శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అప్పట్లో ఆదాయ వివరాల వెల్లడిలో లోపాలున్నాయంటూ ఐటీ శాఖ విజయ్ కు సుమారు ₹1.5 కోటి జరిమానా విధించింది. అయితే ఈ పెనాల్టీని సవాల్ చేస్తూ 2022లో విజయ్ మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం జనవరిలో తీర్పును రిజర్వులో ఉంచగా తాజాగా ఆయన అభ్యర్థనను తిరస్కరిస్తూ తుది తీర్పు వెల్లడించింది. అసలు వివాదం పులి సినిమా సమయంలో మొదలైంది. 2015-16లో విజయ్ దాదాపు 35 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు ఐటీ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందులో పులి సినిమా కోసం పారితోషికంగా తీసుకున్న 15 కోట్లను ఆయన తన ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించలేదని ఐటీ అధికారులు ఆరోపించారు. విజయ్ నివాసంలో జరిగిన సోదాలో లభించిన పత్రాల ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇలా ఆదాయాన్ని దాచిపెట్టినందుకు గాను ఐటీ చట్టాల ప్రకారం అధికారులు ₹1.5 కోటి పెనాల్టీని ఖరారు చేశారు. తనపై విధించిన ఈ జరిమానాను రద్దు చేయాలన్న విజయ్ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఐటీ శాఖ సమర్పించిన ఆధారాలు, నిబంధనలను పరిగణలోకి తీసుకుని ధర్మాసనం పెనాల్టీ చెల్లించాల్సిందే అని స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న తరుణంలో ఈ కోర్టు తీర్పు ఆయనకు న్యాయపరంగా ఒక ఇబ్బందికర పరిణామంగా మారింది. పెనాల్టీ చెల్లింపు లేదా తదుపరి అప్పీల్ విషయంలో విజయ్ న్యాయ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈయన జననాయగన్ సినిమా విడుదల విషయంలో కూడా విజయ్కు కష్టాలు తప్పట్లేదు.